పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు జరిగింది ఏంటంటే మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఓట్లు వేశారన్నది వాస్తవం. అందుకే ఆయన చెప్పారు 40 సంవత్సరాల పార్టీని కూడా నిలబెట్టామని. ఈ రోజు అదే కాపులకి ఈ నామినేటెడ్ పోస్టులు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలో ఈరోజు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణకి ఇచ్చినటువంటి పదవి బ్యూటిఫికేషన్ అండ్ ఇచ్చారు. మాట్లాడండి శాంతిప్రసాద్ గారు. ముసలి కన్నీరు కరుస్తున్న మా పసుపులేటి సురేష్ గారు కాపుల గురించి సురేష్ గారు మరలా చెప్తున్నా, మా పసుపులేటి సురేష్ గారు మీరు పసుపు అంటించుకోగానే ఆయన దూరం అయిపోయింది. కన్నీరు కాదు శాంతిప్రసాద్ అన్న, బాధతో గడిచేటువంటి మీరు వైసీపీలోనే ఉండండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఒక్క నిమిషం ఉండండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల మీద కూడా ఇట్లానే విమర్శలు వచ్చింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన శాఖల ద్వారా ఏ రకంగా దాన్ని చూపిస్తున్నాడు, అవన్నీ కూడా దేనికి సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉంటారు ఎక్కడుంటున్నారు, పట్టణాల్లో కన్నా మన గ్రామాల్లో ఉంటున్నారు. శాంతిప్రసాద్ గారు 600 జతలు చెప్పులు 200 ఎకరాలు కొండ ఇచ్చేసారు మా వ్యాపారి దగ్గర. ఒక్క నిమిషం ఆగబ్బా ప్రసాద్. తర్వాత ఇప్పుడు హస్తకళలు అంటున్నారు, లైవ్ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు. ఇది హస్తకళల హరిప్రసాద్కి ఇచ్చారు, లైవ్ స్టాక్ రియాజ్కి ఇచ్చారు, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ లీలాకృష్ణకి ఇచ్చారు. ఇవన్నీ ఏ ప్రాంతంలో ఎక్కువగా పనిచేస్తాయి? గ్రామీణ ప్రాంతం. సో మా దృష్టి ఎక్కడుంది మీకు అర్థం కాకపోతే మీరు పని మీద శ్రద్ధ పెడితే వాళ్ళు ఎవరు దేన్ని పెడుతున్నారు గమనించుకోండి. అదే చెప్తున్నాను. అటవీ శాఖ 600 జతలు చెప్పులు ఇప్పించారు, 200 ఎకరాలు కొండ ఎత్తేసారు. ఇది మాట్లాడమంటే గ్రామీణ ప్రాంతాలకు శ్రద్ధ ఉందంటే ఏం చెప్పాలా? ఈ రోజు జనసేన పార్టీ నిలబెట్టినటువంటి పార్టీ ఆ పార్టీ నిలబడటానికి ఇప్పుడు దాంట్లో మాకేం పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. విశ్లేషించమన్నారు, మాట్లాడమన్నారు కాబట్టి మా అభిప్రాయం చెప్పాం. నిలబెట్టిన మీరే కింద పడిపోతున్నారు, చూసుకోండి అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఇచ్చినా ఏమీ చేయలేక ఏమీ చేతకాక కూర్చొని 5 సంవత్సరాల కాలం నేను ఇస్తాను కదా. క్రాస్ టాక్ చేయడం వల్ల ఉపయోగం లేదు, ఎవరికి అర్థం కాదు. ఆయన మాట్లాడుతున్నా నేను ఇస్తాను. అలాగే సార్, మాట్లాడండి సార్. శాంతిప్రసాద్ గారు మాట్లాడండి. నాది అయిపోయిందబ్బా. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏంటి వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతుందట, నిజమా? ఎందుకు అంతర్యుద్ధం? మీరే చెప్పాలి. అంతర్యుద్ధం ఏముంది సార్? మీరే చెప్పాలండి. ఇప్పుడు నేనైతే సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ అయిన పరిస్థితుల్లో నాకు అక్కడ ఏం జరుగుతుంది అన్నది విషయం నాకు తెలియదు. ఈ 1 వీక్ నుంచి 1 వీక్ 10 days నుంచి నేను పూర్తిగా నాకు సబ్జెక్ట్ తెలియదు. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది అడ్డం తిరుగుతున్నారని, అంటే ప్రచారంలో జరుగుతున్నది, నిజమా అబద్ధమో తెలియదు. ప్రచారం ఏదో జరుగుతుండొచ్చు కానీ నాకైతే మాత్రం వివరాలు తెలియదు సార్. నేను ఇప్పుడు సస్పెండెడ్ వ్యక్తిగా నేను ఆ విషయాలు మాట్లాడలేదు. మీరు తిరిగారా అడ్డం? మీరు లేదా? ఏమంటారు? మీరేమన్నా అడ్డం తిరిగారా? ఎవరు? మీరండి. నేనేమంటుంది సార్, నాకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడు ఇష్టపడతాను, నేను అభిమానిస్తాను. నేను ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు నా దైవ సమానుడు అని చెప్పాను, ఓడిపోయినప్పుడు దైవ సమానుడు అని చెప్పాను, సస్పెండ్ అయిపోయిన ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నాకెప్పుడు నా గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిని నేను ఎలాగైతే గౌరవించుకుంటూ ఉంటానో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అలాగే గౌరవించుకుంటూ ఉంటాను. అయితే నా సస్పెన్షన్ కారణం మా జిల్లాలో చెందినటువంటి కొంతమంది